మీలో అసలు ఎంతమంది జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్, ఈ యోయో వాట్సాప్ వాడుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అసలు ఆ వాట్సాప్లు వాడడం వల్ల వచ్చే రిస్క్ తెలిస్తే ఇప్పుడే దాన్ని అన్ఇన్స్టాల్ చేసి పడేస్తారు. సో అసలు ఈ జీబీ వాట్సాప్, యోయో వాట్సాప్, పింక్ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ అసలు ఏంటి వాట్సాప్లు? మనకి మెయిన్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్ వర్షన్సే ఈ డూప్లికేట్ వాట్సాప్లు అన్ని. మీకు మెయిన్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ వాట్సాప్, దాని సోర్స్ కోడ్ని యూజ్ చేసుకునే ఇట్లాంటి ఫేక్ వాట్సాప్లను, క్లోన్ వాట్సాప్లను ఈ థర్డ్ పార్టీ డెవలపర్స్ వీటిని డెవలప్ చేస్తారు. అండ్ దట్టు అది చాలా కస్టమైజ్ చేసి దాన్ని డెవలప్ చేస్తారు. అందువల్లనే దాంట్లో కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా వీటి వల్లనే చాలా మంది ఈ వాట్సాప్లు వాడతారని అందరికీ తెలిసిందే. సో మరి ఇట్లాంటి వాట్సాప్లు వాడడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే మన సెక్యూరిటీ, మన ఫోటోస్ లీక్ అవ్వడము, మన చాట్ ఎవరైనా చదవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అసలు నిజంగా ఈ జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్తా. చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా ఈ వాట్సాప్లు యూజ్ చేస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మెయిన్ అఫీషియల్ వాట్సాప్ కాకుండా ఎఫ్ఎం, జీబీ లేదంటే యోయో వాట్సాప్లు వాడడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ ఏం లేదు, దాంట్లో కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ పేపర్స్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్ సీన్ని ఫ్రీజ్ చేసుకోవడం కానీ, లేదంటే హైడ్ చేసుకోవడం కానీ, లేదంటే స్టేటస్ చూసినా కూడా తెలియకుండా ఉండేలాగా. బట్ మన స్టేటస్ చూస్తే మాత్రం తెలుస్తుంది. సో కాబట్టి ఇట్లా రీడ్ రిసీట్స్ ని మేనేజ్ చేసే విధంగా దాంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ రెండోది, ఇట్లాంటి జీబీ వాట్సాప్లు వాడడం వల్ల ఒక బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే ప్రైవసీ కొంచెం పెరుగుతుంది. ప్రైవసీ అంటే నాట్ సెక్యూరిటీ. కేవలం మనం టైప్ చేసేటప్పుడు అంటే మెసేజ్ టైప్ చేస్తాం కదా, సో అప్పుడు టైపింగ్ అని పడకపోవడం కానీ, ఆర్ వాళ్ళ మెసేజ్ మనం చూసినా కానీ వాళ్ళకి బ్లూ టిక్ పడకుండా ఉండడం కానీ, అండ్ పర్టికులర్ చాట్ ని పాస్వర్డ్ తోటి లాక్ చేసుకోవడం కానీ, సో ఇట్లాంటి ప్రైవసీ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ గా ఇట్లాంటి పర్పస్ వల్లనే చాలా మంది అఫీషియల్ వాట్సాప్ కాకుండా వేరే వాట్సాప్లు యూజ్ చేస్తూ ఉంటారు. దీని అడ్వాంటేజెస్ ఇవి అని అనుకుంటే ఇప్పుడు మెయిన్ గా డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి ద మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ రిస్క్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి బ్రదర్, గుర్తుపెట్టుకోండి. మెయిన్లీ జీబీ కానీ లేదంటే ఎఫ్ఎం వాట్సాప్ ఇట్లాంటి ఏ వాట్సాప్ అయినా కానీ అఫీషియల్ వాట్సాప్ అయితే కాదు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు అఫీషియల్ వాట్సాప్లనైనా కొన్ని నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. అది కూడా 256-bit ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీరు చాటింగ్ చేసుకునేది అఫీషియల్ వాట్సాప్ వాళ్ళు కూడా చూడలేరు. బట్ ఇక్కడ మీకు వచ్చే ఫేక్ వాట్సాప్ల వల్ల ఖచ్చితంగా మీరు ఏం చాట్ చేస్తున్నారు, ఎటువంటి ఫొటోస్ ఏమైనా పంపించుకుంటున్నారా లేదా, వీటన్నిటిని జీబీ ఆర్ ఎఫ్ఎం వాట్సాప్ వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అవి అవన్నీ మీ పర్సనల్ కదా, అవన్నీ వెరీ కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కదా. సో అట్లాంటివి వీళ్ళు ఖచ్చితంగా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో చూసుకుంటే అస్సలు మీరు ఇట్లాంటి వాట్సాప్లు వాడొద్దు. అండ్ మన డేటా ప్రైవసీని రిస్క్ లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది దీనివల్ల. అంటే మనం వీళ్ళ వాట్సాప్ ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే వాళ్ళు మన దగ్గర కొన్ని పర్మిషన్స్ తీసుకుంటారు. అంటే మేము ఖచ్చితంగా కాంటాక్ట్ లిస్ట్ ని తీసుకుంటాము అని చెప్తారు. ఆర్ మీడియా పర్మిషన్ కూడా ఏమంటారు, మైక్ పర్మిషన్, అండ్ కెమెరా పర్మిషన్, లొకేషన్ పర్మిషన్, స్టోరేజ్ కానీ మీడియా పర్మిషన్. దీంట్లో మనకి మన ఫోన్ లో ఉన్న వీడియోస్, ఫొటోస్ వాటన్నిటిని వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డేటా వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు, థర్డ్ పార్టీ అడ్వర్టైజింగ్ కంపెనీలకు అమ్ముకుంటుంది. నేను చాలా వీడియోలో చెప్పిన. సో దానివల్ల మీ ఫోన్లో యాడ్లు పడేలా చేస్తారు. సో కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి వాట్సాప్లు యూజ్ చేయకండి. అండ్ దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చేసి కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి ఈ వాట్సాప్లు వాడడం వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫీషియల్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అది ఒకవేళ ఓల్డర్ వర్షన్ అయిపోతే దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్లాంటి వాట్సాప్లు ఏపీకే ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకునే వేరే బ్రౌజర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇది కనుక అవుట్డేటెడ్ అయిపోయింది అనుకో, మళ్ళీ దాన్ని అప్డేట్ చేయాలంటే మీరు ఇంకొక కొత్త లేటెస్ట్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఏపీకే. అంతేగాని దీన్నే అప్డేట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఉండదు. ఒకవేళ అట్లా అప్డేట్ చేసుకునే ప్రాసెస్ ఉన్నా కానీ మీ ఫోన్ వర్షన్ కి దానికి తగ్గట్టు లేకపోతే అది మీ ఫోన్ లో సపోర్ట్ చేయదు. సో ఇట్లాంటి టైంలోనే ఏమవుతుంది, యూ నీడ్ అఫీషియల్ వాట్సాప్ టు లాగిన్ అని ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో దేనివల్ల ఇది ఓల్డర్ వర్షన్ అయిపోవడమో లేదంటే మీ ఫోన్నే అప్డేట్ చేసి ఉండడమో ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి. అందువల్లనే మీరు అసలు ఇన్ని రోజులు మీరు వాడుతున్న జీబీ ఆర్ ఎఫ్ఎం వాట్సాప్ అయినా కానీ ఈ విధంగా చూపిస్తుంది మీకు. దీనివల్ల బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ డేటా బ్యాకప్ అవ్వదు. చాలా కేసెస్లో చూసుకోండి, అవసరం ఉన్న చాట్ కూడా ఉండుంటుంది, అవసరమైన వీడియోస్, ఆడియోస్, ఫొటోస్ మనం పంపించుకొని ఉంటాం. సో అట్లాంటివి మన బ్యాకప్ అవ్వకపోతే ఇంకెందుకు ఇంకా. అండ్ ఇలాంటి ఏపీకే ఫైల్స్ ని జీబీలు, ఎఫ్ఎం వాట్సాప్లు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మాల్వేర్స్, స్పైవేర్స్ కూడా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. స్పైవేర్ ఎంటర్ అయితే మనకు తెలియకుండా మన ఫోన్లో ఉన్న మైక్రోఫోన్ ని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. దానివల్ల మనం మాట్లాడేది రికార్డ్ చేయొచ్చు. అండ్ మన కెమెరాని యాక్సెస్ చేసి ఎప్పటికప్పుడు క్యాప్చర్స్ చేస్తూ ఉండొచ్చు మనల్ని. సో ఇట్లాంటి
సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి అండ్ అలాగే యాడ్వేర్స్ వస్తాయి. దీనివల్ల మీ ఫోన్ లో విపరీతమైన యాడ్లు పడతా ఉంటాయి ఈ జీబీ వాట్సాప్ లో FM వాట్సాప్ ల వల్ల. ఈ యాడ్లు పడడం వల్ల ఈ యాప్ ని ఎవడైతే డెవలప్ చేసిండో వాడికి డబ్బులు వస్తాయి మీ ఫోన్ లో యాడ్ వేయడం ద్వారా. అండ్ అలాగే మాల్వేర్ సెంటర్ అయితే ఆబ్వియస్లీ మన ఫోన్ లోకి వైరస్ రావడం కానీ లేదంటే ఈ వాట్సాప్ లో ఈజీగా హ్యాక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక స్పామ్ లింక్ క్లిక్ చేసిన వాట్సాప్ వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం కానీ ఈ జీబీ వాట్సాప్. అండ్ అలాగే ఎవరైనా హ్యాకింగ్ లింక్స్ ఏమైనా పంపించినా ఫిషింగ్ లింక్స్ ఏమైనా పంపించినా దాని ద్వారా కూడా ఈజీగా మీ ఫోనే హ్యాక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వీటన్నిటి వల్ల బ్యాటరీ కన్సంప్షన్ కూడా ఎక్కువ జరుగుతుంది. యాడ్లు బాగా పడడం వల్ల డేటా కన్సంప్షన్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు అఫీషియల్ వాట్సాపే మీ నంబర్ ని బ్యాన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా చాలా మంది బ్యాన్ చేసింది. ఎందుకంటే ఎంతైనా కూడా అఫీషియల్ వాట్సాప్ అయితే కాదు కదా, ఒరిజినల్ వాట్సాప్ ని సేమ్ కాపీ కొట్టి ఇంకో వాట్సాప్ ని తయారు చేస్తున్నాడు. దాన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు, యూజర్స్ ఉన్నారు దానికి. సో అట్లాంటి టైంలో వీడికి మండుతుంది కదా, ఈ అమ్మ మీరు నా ఒరిజినల్ వాట్సాప్ వాడకుండా ఏదో వాడుతున్నారు ఏంట్రా అని ఆ నెంబర్ ని పర్మనెంట్ గా బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మీరు ఆ వాట్సాప్ ని కూడా వాడలేరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అది వాడుకునే ఛాన్స్ మీకున్నా మెయిన్ వాట్సాప్ ని అయితే మీరు వాడలేరు ఫ్యూచర్ లో, అఫీషియల్ వాట్సాప్ ని. నేను అలాగే ఇంతకు ముందు కూడా మీ అఫీషియల్ వాట్సాప్ గనక ఒకవేళ బ్యాన్ అయి ఉంటే నేను ఒక వీడియో చేశా, ఆ వీడియో ఒకసారి చూడండి. మీ నంబర్ బ్యాన్ అయినా కూడా అన్బ్యాన్ చేసుకోవచ్చు యూనో. సో కాబట్టి ఇంత సినిమా ఉంటుంది మీరు అఫీషియల్ వాట్సాప్ని కాకుండా ఈ ఫేక్ వాట్సాప్లు వాడడం వల్ల. అనవసరంగా మీ సెక్యూరిటీని మీ ప్రైవసీని రిస్క్లో పెట్టుకోకండి, ఆర్ మీ నెంబర్ని బ్యాన్ అయిపోయేలా చేసుకోకండి. లేదు మాకు అయినా కూడా ఈ బెనిఫిట్స్ అంటే ఈ అడిషనల్ ఫీచర్స్ మాకు కావాలి ఉండి తీరాలి అంటే ఇంకా మీ ఇష్టం. నన్ను అడిగితే మాత్రం వన్ వర్డ్ ఆన్సర్, అస్సలు ఇట్లాంటి వాట్సాప్లు వాడకండి, అఫీషియల్ వాట్సాప్ వాడండి. ఆర్ మీకు ఇంకొక వాట్సాప్ వాడాలి అని అనుకుంటే ప్యారలల్ స్పేస్ అంటే డ్యూయల్ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం, లేదంటే బిజినెస్ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, బెస్ట్ కదా. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.